ఈ పని నిలిపివేసి తిరిగి వెళ్ళమని పరమేశ్వరుడు చెప్పాడు. ఆదిశంకరుడు అయినటువంటి పరమశివుని ఆజ్ఞ కాదనలేక తిరిగి తన సత్యలోకానికి వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు జరిగిన దానికి ఎంతో సిగ్గుపడ్డాడు. శివుడిని ఎలాగైనా సరే పరామర్శించాలి, ఆయన మోహ పరవశీతుని చేయాలి అని నిర్ణయించుకున్నాడు. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తున్నటువంటి బ్రహ్మకు దక్ష ప్రజాపతి తారసపడ్డాడు. వెంటనే బ్రహ్మ దక్షుడితో, దక్ష, నీవు మహాశక్తి అయినటువంటి భవానీ గురించి తపస్సు చేయి. అలా చేస్తే ఆదిశక్తిని కూతురిలా పొందాలి అనే నీ కోరిక తీరుతుంది అన్నాడు దక్షుడు. అలాగే చేశాడు. దక్షుడు చేసినటువంటి ఘోరమైన కఠినమైన తపస్సుకు పరమేశ్వరి పరమానంద భరితురాలయ్యి ఆయనకు ప్రత్యక్షమైంది. భక్త దక్ష, నీ తపస్సుకు మెచ్చుదని నీకు ఏం వరం కావాలో కోరుకోమని. అంతటా దక్షుడు, అమ్మా